ఆగస్ట్లో 97 పర్మనెంట్ జాబ్స్ వచ్చాయి. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. 10th క్లాస్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశమైతే కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకిక్కడ 31 జనవరి ఇచ్చారు. ఆ డేట్ లోపైతే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. కాబట్టి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీకు ఏ గేమ్ అంటే ఇష్టం, స్పోర్ట్స్లో డెఫినెట్గా మీకు నచ్చినటువంటి స్పోర్ట్స్ గేమ్ అనేది కింద కామెంట్లో అయితే తెలపండి. అండ్ నోటిఫికేషన్ ద్వారా ఏమేం ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, ఎంత శాలరీస్ ఉంటాయంటే ఇక్కడ మనకి టోటల్గా 97 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 38 ఉన్నాయి. ఈ జాబ్స్కి మీకు లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిజిబుల్ అలవెన్సెస్లో డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా 35,000 రూపీస్ వరకు శాలరీ పొందొచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, 47 వేకెన్సీస్. లెవెల్ 4 ప్రకారం 25,500 రూపీస్ నుంచి 81,000 రూపీస్ వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000 రూపీస్కి పైగానే శాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు కూడా సేమ్ శాలరీ కాకుండా ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ అని ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే పర్టికులర్గా మనకు ఈ కాస్ట్ వాళ్ళు అప్లై చేయాలనేమీ లేదు. మీరు ఏ కాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకిక్కడ ఎంటీఎస్కి సంబంధించి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలున్నాయి కదా, వీటికొచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. మీకు క్వాలిఫికేషన్స్కి సంబంధించి చూడండి, జనవరి 7, 2026 కల్లా మీకు నోటిఫికేషన్ వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకైతే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇది మనకిక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్. కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా. మనకి నేషనాలిటీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 గానీ ట్యాక్స్ అసిస్టెంట్ గానీ ఈ 2 రకాల పోస్టులకి వచ్చేసి జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే కావు. అంటే మనకి మిగతా నోటిఫికేషన్స్లో లాగా ఈ నోటిఫికేషన్లో మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే హౌ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా మీరు పోస్ట్లో పంపించాల్సినటువంటి పని లేదు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. సో మీకు ఇదే వీడియోలో యొక్క ప్రాసెస్ని కూడా చూపిస్తాను. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ ఇలా అన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. అన్ని డాక్యుమెంట్స్ను మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అంటే మీరు ఏ కాస్ట్ వాళ్ళైనా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరికి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటే ఎవరికి ఇక్కడ ఆ ఫీకి సంబంధించి అయితే ఎలాంటి ఎగ్జంప్షన్స్ అయితే లేవన్నమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా మనకి 97 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆ 97 వేకెన్సీస్ అనేవి ఏ విభాగాల్లో ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే సో మనకిక్కడ వివిధ రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్నైతే కేటాయించారు.
అథ్లెటిక్స్కి సంబంధించి 26, స్విమ్మింగ్ విభాగంలో 6, బ్యాడ్మింటన్ 4, టేబుల్ టెన్నిస్ 4, చెస్ 4, లాన్ టెన్నిస్ 4, క్రికెట్ 10, బాస్కెట్బాల్ 4, వాలీబాల్ 5, కబడ్డీ 7, ఫుట్బాల్ 11, బిలియర్డ్స్ 2 వేకెన్సీస్ అండ్ స్క్వాష్కి సంబంధించి 2, యోగాసన్ 2, పారాస్పోర్ట్స్ ఇంక్లూడింగ్ డెఫ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా యాడ్ చేసుకుంటే 4, బాక్సింగ్కి సంబంధించి 2. సో ఈ విధంగా మనకి వివిధ రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్స్లలో వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారన్నమాట. మనకిక్కడ ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా మీకు కంపల్సరీగా స్పోర్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే మనకి సెలక్షన్లో ఎటువంటి రిటన్ ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదన్నమాట. మీ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టి అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ నోటిఫికేషన్ చేస్తారన్నమాట. జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట. జస్ట్ అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కైతే సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ లేకుండా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఎలిజిబుల్ అయితే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా 31 జనవరిలోపు అప్లై చేసేయండి.